అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సీదిరి అప్పలరాజు ఈయన మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఈయన రీసెంట్గా అరెస్ట్ అవ్వడం జరిగింది నిన్న సాయంత్రం. సో దాని గురించి ఇప్పుడు వీడియో చేయబోతున్నా. కొంచెం లేట్ అయినందుకు చింతిస్తున్నాను, బాధపడకండి. ఈయన అరెస్ట్ అయ్యే క్రమంలో వాళ్ళ భార్య తర్వాత కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు చూసి కొంతమంది సోషల్ మీడియాలో బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. జగన్ రెడ్డి గారు అయితే అసలు అడ్డంగా కార్యకర్తల్ని నాయకుల్ని కాపాడుకుంటా అని చెప్పి స్టేట్మెంట్లు పాస్ చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి సీదిరి అప్పలరాజు గారి భార్య ఎలా ఏడుస్తుందో ఒకసారి చూద్దాం. తర్వాత ఇంకొక విషయం ఉంది మీకు చెప్పాల్సింది, అది చూద్దాం. సరే, ఎవరికైనా ఇంట్లో లేడీస్ని ఇన్వాల్వ్ చేసి కొంచెం వాళ్ళు బాధపడినప్పుడు మనిషి పుట్టిన వాళ్ళు ఎవరైనా కొంచెం బాధను వ్యక్తపరచడం అనేది ధర్మం. నేను ఆవిడ బాధని తప్పుపట్టట్లేదు, కానీ అతన్ని అట్లా అరెస్ట్ చేయడం కరెక్టా కాదా అని అడిగితే 200% కరెక్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే యాక్సిడెంట్ చేసింది ఆయన కొడుకని క్లియర్గా అందరికీ తెలుసు. అయినా కానీ ఆ 45 సంవత్సరాల దానయ్య అనే ఒక గొర్రెల కాపరిని చంపిందే కాకుండా ఆ కేసుని తారుమారు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తప్పెవరు చేసినా తప్పే, లీగల్ యాక్షన్ తీసుకొని అనాలి, బెయిల్కి అప్లై చేసుకోవాలి ఎవరైనా. కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే, ఈ అరవ్ ఎవరైతే ఇతను ఉన్నాడో వీళ్ళ ఫ్రెండ్ సిద్ధార్థ్ టీ అంటే ఆ బైక్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉందో అతన్ని కేసులో ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వీళ్ళ అబ్బాయి అరవ్ వర్మని ఎస్కేప్ చేయడానికి సీదిరి అప్పలరాజు బాగా ప్రయత్నం చేస్తాడు. అందులో భాగంగా ఈయనని కూడా ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది. గుద్దినోడు A1 అవుతాడు, బండోడు A2 అవుతాడు. వాడిని ఎస్కేప్ చేయడానికి ట్రై చేసిన ఇతను A3 అవుతాడు. సో ఆ పరంగా ఇక్కడ కేసు ఫైల్ అవుతుంటే వాళ్ళ భార్య ఏడుస్తూ ఉన్నది. కానీ వాళ్ళ భార్యకి నేను ఈ వీడియో ముఖంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నాకు తెలుసు ఖచ్చితంగా సీదిరి అప్పలరాజు గారి భార్యకి ఈ వీడియో రీచ్ అవుతుంది. 200% పలాసలో ఉన్న మన సోదరులు డెఫినెట్గా వాళ్ళకి చేరవేస్తారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ రిలేటివ్ ఒక అమ్మాయి కూడా నాకు ఫ్రెండ్ లిస్ట్లో ఉంది. సో డెఫినెట్గా సీదిరి అప్పలరాజు గారికి వీడియో రీచ్ అవుతుంది, నో డౌట్ దాంట్లో. సీదిరి అప్పలరాజు గారు ఆయన అరెస్ట్ అవ్వడానికి కారణం నన్ను అడిగితే ఆయన కొడుకు చేసిన పను లేకపోతే ఆ యాక్సిడెంట్ మాత్రమే కాదు, ఇతను చేసుకున్న కర్మ. అది మనం ఏ జన్మలో చేసిన పాపాలు ఆ జన్మలోనే తగులుతాయి అన్నారు కదా. ఖచ్చితంగా ఇతను కూడా ఈ జన్మలో చేసిన పాపం అంటే వైఎస్ జగన్ హయాంలో చేసిన పాపం అనేది పవర్ దిగిపోయిన తర్వాత వెంటనే కొట్టిందన్నమాట. ఒకసారి ఈయన ఏం మాట్లాడతారో చూడండి, చూస్తూ మనం డిస్కస్ చేద్దాం. మేము చాలా జూనియర్ సభ్యులు అధ్యక్ష, సభను అయితే మేము చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం అధ్యక్ష. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రతిపక్ష సభ్యులు, ఈ శాసనసభ స్పీకర్ కి ఎవరు ఆయన అధ్యక్ష చాలా అవమానకరంగా మాట్లాడారు అధ్యక్ష. నేను చాలా బాధపడ్డాను. ఎందుచేతంటే దీనికి రెండు విషయాలు నేను అబ్జర్వ్ చేశాను అధ్యక్ష. మొదటిది ఏంటంటే, సభ మొదటి రోజు మీరు ఒక మాట అన్నారు అధ్యక్ష, ఆ పాపంలో నేను కూడా భాగస్వామ్యం అయ్యామని. ఆ పాపం అంటే నేను అనుకోను ప్రతిపక్ష నాయకులకి గుర్తొచ్చి ఉంటుంది అనుకుంటాను అధ్యక్ష. ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. అలాగే ఒక వెనుకబడినటువంటి వర్గాల వారికి స్పీకర్ చైర్ ఇవ్వడం ఏంటంటే, ఆ రోజు ఆయన మిమ్మల్ని స్టేజ్ మీద తీసుకుని వెళ్ళడానికి కూడా ఆ రోజు రాలేదు అధ్యక్ష. మీరు ఇది ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు గెలిచింది మీ పార్టీ అయితే మిమ్మల్ని చైర్లో కూర్చోబెట్టడానికి సిబిఎన్ ఎందుకు వస్తాడు అసలు ఆ టైంలో నాకు అర్థం కాదు. మొన్న సిబిఎన్ గారు ప్రమాణ స్వీకారం చేసిండు సీఎంగా. ఆ రోజు విజయడానికి వైఎస్ జగన్ వచ్చిండు అక్కడికి. పోనీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే జగన్ వచ్చి చప్పట్లు కొట్టిండా? లేదు కదా. ఓటమి బాధలో వాళ్ళు ఉన్నప్పుడు వచ్చి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళకు మీరిచ్చే పదవులల్లో ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు అసలు నాకు అర్థం కాదు. ఈ రెండు విషయాల్ని చెప్పు. ఈ రెండు విషయాల్ని గుర్తుపెట్టుకొని ఆ ఆక్రోశాన్ని ఈ రోజు ఈ రకంగా ఆయన బయట పెట్టారు అధ్యక్ష. వాస్తవానికి నేను డాక్టర్ అధ్యక్ష, నాకు తెలుసు ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి, ఇది ఒక జబ్బు అధ్యక్ష, మెడికల్ ఎమర్జెన్సీ. వీడి జీవితం మొత్తం మీద వీడి బతికెట్టి గెలిచిందే ఆ మొదటిసారి. దాంట్లోనే సరే వైఎస్ జగన్ ఒక మినిస్టర్ ఇచ్చిండు వానికి, ఏందది ఫిషింగ్ మినిస్టర్ ఏదో ఇచ్చిండు. దానికి వీడికి ఇంత తలపోగుడుతోటి 40 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక సీనియర్ పొలిటీషియన్ని పట్టుకొని ఏదో అంటారు చూసినవా, నడుమంత్రపు సిరికింద ఏదో తగిలిందని చెప్పి మొత్తం కళ్ళు గర్వం మొత్తం నెత్తికెక్కితే ఇట్లుంటుంది, బలుపు అహంకారం ఎక్కితే ఇట్లుంటుంది. వీడి మొహానికి వీడి బతుక్కి గెలిచిందే ఒకసారి, అది కూడా 16,000 ఓట్ల మెజారిటీతో. మొన్నటి ఎలక్షన్లో వీడి మీద 40,000 ఓట్ల మెజారిటీతో ఒక ఆడపిల్ల గెలిచింది వీడి మీద. వీడు అదే ఆడపిల్ల మీద 16,000 ఓట్ల మెజారిటీతో గెలిస్తే ఆడపిల్ల ఈడి మీద, ఆడపిల్ల కదా ఆడపులి ఈడి మీద 40,000 పై చిలుకు ఓట్లతో గెలిచింది.
వీడికి కర్మ అనేది వీడికి గతి ఎందుకు పట్టింది అనేది ఒకసారి చూడండి. అంత సీనియర్ పొలిటీషియన్ని వీడు కామెంట్ చేస్తా అంటే అసలు సిబిఎన్ గారిని చూడండి, ఆయన ముందు మాట్లాడే స్థాయి వాడిది అసలు. కానీ మన చేతిలో పవర్ లేదు అని ఓపిక, సహనం, అందుకే నేను చెప్పిన కదా పేషెన్స్ అనేది చాలా ముఖ్యం ఆ మనిషికి ఉంది. సిబిఎన్ గారికి ఆ అనుభవం ఆయనకు చాలా నేర్పింది. అందువల్ల ఆయన ఒక్క మాట కూడా తోలకుండా బాధ ఉంది లోపల, కానీ జస్ట్ అట్లా ఈ శాసనసభ భవన్లో ఉన్నటువంటి డాక్టర్ని పిలిపించి ముందుగా ఆయనకి పరీక్షలు చేయించి హాస్పిటల్లో జాయిన్ చేయించి జబ్బు నయమైన తర్వాత మళ్ళీ ఈ అసెంబ్లీకి తీసుకొని వస్తే ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ మంచిదని ఇకనైనా ఆయన 40 సంవత్సరాల అనుభవం అన్నారు, చాలు ఆయన సేవలు చాలు ఈ రాష్ట్రానికి, రెస్ట్ తీసుకోమనండి. నిన్న కూడా ఆయన ఒక మాట అన్నారు, అందుకే రెస్ట్ ఇచ్చిల్రా మీకు 151 నుంచి 11 ఇచ్చి రెస్ట్ ఇచ్చిళ్ళు. మరి ముఖ్యంగా నీకు నీ బతుక్కి కానని ముఖానికి కప్ప దొరికి అప్ప నోట్లు వేసుకున్నట్టు నీకు ఒకే ఒక్కసారి ఏదో సుడి బాగుండి ఒక పవన్ కళ్యాణ్ సింగిల్ చేయడం వల్ల, ఓట్లు చీలడం వల్ల నువ్వు ఎమ్మెల్యేగా 16,000 ఓట్ల మెజారిటీ తోటి బయటపడి మినిస్ట్రీ కింద చేత్తనం అని చెప్పి ఆ రోజు నువ్వు చూపెట్టిన నీ గర్వం, నీ బలుపు, నీ అహంకారం, నీ మదం, నీ తలపొగరు ఈరోజు కొట్టింది కదా. ఎంత గట్టి కొట్టిందంటే కర్మ తవ్వడం మీద పెడితే 5 ఏళ్ళు అచ్చుపడ్డది కొడుక్కి. ఎవరికి? సీదిరి అప్పలరాజుకి, ఇంకా కూడా వాళ్ళ అధ్యక్షులకు కూడా. ఇలాంటి మాటలు అంటే కూడా కనీసం ఆపకుండా నవ్వుకుంటూ చూసిన ప్రతి ఒక్కడి పరిస్థితి అలా. దేవుడు ఉన్నారా, భగవంతుడు ప్రతీది లెక్క కట్టిండు, వడ్డీతో సహా ఇస్తాడు, ప్రతి ఒక్కడికి ఇస్తాడు, ప్రతి ఒక్కరికి ఎవ్వరిని వదిలిపెట్టాడు. సగం టైం కూడా అయిపోలే, ఇంకా 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళ సమయం ఉంది. ఈ 3 సంవత్సరాలలో మిగతా వాళ్ళ దురద, సరదా, అహం, కొవ్వు అన్నీ కరగదీస్తాడు భగవంతుడు. వీడు గెలిచిన ఒక్కసారికి ఇంత 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 అవసరమా? ఇంత పొంగుదల అవసరం? ఇంత పొంగుడు అవసరం వీడికి? వీడేదో పెద్ద 4-5 సార్లు వరుసగా అసెంబ్లీలో గెలిచినట్టు, లేకపోతే వరుసగా 2 సార్లు గెలిచినట్టు, లేకపోతే 50,000 ఓట్ల మెజారిటీతో గెలిచినట్టు ఈ జపానీస్ ముఖం వేసుకొని వీడు నాకు భయం వేస్తుంది అధ్యక్ష. ఏంటంటే ఒకసారి పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఒంగున్నారు, మొన్న అమరావతి వెళ్ళినప్పుడు పడుకున్నారు, నిన్ననేమో దండేసుకుని ఉన్నారు అధ్యక్ష. ఈ 3 విషయాలు మీరు గమనిస్తే ఒక 6-7 నెలల తర్వాత ఆయన వార్నింగ్ ఇచ్చాడు, ఇంకా చూస్తారు, 6-7 నెలల తర్వాత చాలా నష్టం అన్నారు అధ్యక్ష. నాకైతే భయం వేస్తా ఉంది అధ్యక్ష. దయచేసి మీరు డాక్టర్ చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేసి పూర్తి స్థాయిలో వైద్యం అందించి మళ్ళీ అసెంబ్లీకి వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని. 6 నెలల్లో భయం వేస్తుంది. ఒకసారి ఒంగోని ఉన్నాడు, ఒకసారి పడుకొని ఉన్నాడు, ఒకసారి దండేసుకున్నాడు అన్నారు. 6 నెలల తర్వాత ఇంకా చూస్తారు, ఇంతకు డబల్ చూస్తారంటే నాకు భయం అవుతుంది ఏం జరగబోతుంది అని చెప్పాను. 6 నెలల తర్వాత ఏం జరిగిందో చూసినావు. సిబిఎన్ గారు ఒకసారి ఒంగోని ఉన్నారు, ఒకసారేమో పడుకొని ఉన్నారు, ఒకసారేమో దండేసుకొని ఉన్నారు. 6 నెలల తర్వాత ఇంతకంటే డబల్ చూస్తారన్నాడు. ఏం చేసిండు? మీ అందరికీ పిండం పెట్టిండు. వైసీపీ పార్టీకి పెద్ద పిండమే పెట్టిండు డైరెక్ట్. ఓసారి ఒంగున్నారు, ఓసారి పడుకున్నారు, ఓసారి దండేసుకున్నారు, ఆ తర్వాత మీకు పిండం పెట్టిండు. డైరెక్ట్ పిండం పెట్టి మహాసముద్రంలో కలిపేసిండు. మొత్తం వైసీపీ మొత్తాన్ని మహాసముద్రంలో కలిపేసిండు. అది మీ బతుకు. నువ్వు నీ జపనీస్ చైనీస్ ముఖం వేసుకొని ఎందుకయ్యా నీకు అసలు ఇంత అవసరమా? నీ స్థాయికి తగ్గట్టుగా ఒక ఎమ్మెల్యేని నువ్వు కామెంట్ చేస్తే బాగుండు. నీ బతుక్కి ఒకసారి గెలవడమే ఎక్కువ. గెలిచినప్పుడు అందరిని కలుపుకొని వెళ్ళి నెక్స్ట్ టైం ఎట్లా గెలవాలని ఆలోచించాలి. కానీ జగన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేద్దామని అంత పెద్ద వయసున్న మనిషిని, నీ తండ్రి స్థానంలో ఉన్న మనిషిని, ఆయనకు ఆరోగ్యం బాగాలేదు అని నవ్వుతూ ఉన్నాడు తెలుసా. మీరు అన్ని మాటలు అన్నా కానీ ఆ పెద్ద ఆయన కోపం తెచ్చుకోకుండా ఎట్లా తట్టుకున్నావయ్యా బాబు గారు? నిజంగా ఎలా తట్టుకున్నారు సార్? హౌ? మమ్మల్ని మా తోటోళ్ళు తిడితేనే అసలు బడ్రను అని మేము సీరియస్ అవుతాం. అట్లాంటిది నాకు తెలిసినంతవరకు కనీసం సిబిఎన్ గారి బూటు కాలు నాకడానికి, ఆ బూటు కాల్ని తోడవడానికి కూడా పనిచేయరు. అలాంటి నా కొడుకులు తిడతా ఉంటే కూడా అది అసెంబ్లీ సాక్షిగా ఎట్లా తట్టుకున్నారు సార్? నిజంగా అందుకేనేమో బహుశా భగవంతుడు మీకు 7-10 వయసులో కూడా, 7-10 వయసు దాటిన తర్వాత కూడా ఇంకా అంతే జోరుగా, హోరుగా, హుషారుగా మాట్లాడే శక్తినిచ్చిండు. అంత సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కూడా భగవంతుడు మీకు ప్రసాదించిండు. ఇలాంటి చిల్లర వ్యాఖ్యలకి, చిల్లర మాటలకి, చిల్లర కామెంట్లకు రియాక్ట్ అవ్వకుండా ప్రశాంతంగా ఉండి అవమానాన్ని కూడా, ఇది కూడా రాజకీయంలో ఒక భాగం లాగా భావించి మీరు చిన్న చిరునవ్వుతోటి సమాధానం ఇచ్చిల్లు కదా అక్కడ. గ్రేట్ సార్, నిజంగా చేతులెత్తి మొక్కుతున్నా సార్ మీకైతే. మీ ఓపికకి మీకు శతకోటి వందనాలు. కానీ కర్మ అనేది ఇంకా చాలా ఉన్నది.
2 ఏళ్ళు మాత్రమే పూర్తయింది. మిగతా 3 ఏళ్ల పాటు పిక్చర్ అభి బాకీ హై. దోస్తో పూరా దేఖ్ కర్ और एंजॉय कर. थैंक यू. जय हिंद.